జానీ మాస్టర్ లీలలో టాలీవుడ్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇటీవలే హేమా కమిటీ అనవసరమంటూ సమంత చేసిన వ్యాఖ్యలు నిజమన్నట్టు జానీ మాస్టర్ వ్యవహారం మాలీవుడ్ తరహాలో హాట్ టాపిక్గా మారింది. ఓవైపు ఒక్కొక్కరిగా సినీ ప్రముఖులంతా బాధితురాలికి అండగా నిలవగా, మరోవైపు జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఇంతకీ టాలీవుడ్ను షేక్ చేస్తున్న జానీ మాస్టర్ లీలల కథలేంటి? డాన్స్ చేస్తున్న ఆరోపణలేంటి? ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం టాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోంది. ఓ డాన్సర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. బాధితురాలికి అండగా నిలిచిన చిత్ర పరిశ్రమ జానీ మాస్టర్ను శిక్షించాల్సిందేనని ముక్తకంఠంతో చెబుతోంది. మరోవైపు జానీ మాస్టర్ అరెస్టుకు రంగం సిద్ధం చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఆయన కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే 4 ప్రత్యేక బృందాలతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఇక ఈ కేసులో మరింత దూకుడు పెంచిన పోలీసులు జానీ మాస్టర్పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు మైనర్గా ఉన్నప్పటి నుంచే ఆమెపై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలతో నార్సింగి పోలీసులు ఈ కఠిన చర్యలకు పూనుకున్నారు. జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగడంతో పరారీలో ఉన్నాడు జానీ మాస్టర్. మొదట నెల్లూరు జిల్లాలో తలదాచుకున్నాడని ప్రచారం జరగా ఆ తర్వాత పారిపోయినట్లు తెలిసింది. అయితే అక్కడి నుంచి కూడా పోలీసులు కళ్ళుగప్పి తప్పించుకున్న జానీ లడఖ్కు పారిపోయినట్లు తెలుస్తుంది. దీంతో ఆయనను పట్టుకునేందుకు లడఖ్కు బయలుదేరింది పోలీసుల ప్రత్యేక బృందం. జానీ మాస్టర్ లీలలు బయటకు తెలియడంతో బాధితురాలికి సినీ ప్రముఖులంతా అండగా నడుస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకున్న ఫిలిం ఛాంబర్ డ్యాన్స్ అసోసియేషన్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజ నిర్ధారణ జరిగే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. సినీ ఇండస్ట్రీ అనార్గనైజ్డ్ సెక్టార్ అని, ప్రభుత్వం తరపున మహిళల రక్షణ కోసం ఇండస్ట్రీలో సరైన మార్గదర్శకాలు లేవన్నారు నటి యాంకర్ ఝాన్సీ. శ్రీరెడ్డి వివాదం తర్వాత ఒక కమిటీ ఏర్పడిందన్న ఆమె, అమ్మాయిలు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపింది. అలాగే డాన్సర్ ఆరోపణలతో జనసేన పార్టీ కూడా చర్యలు తీసుకుంది. ఆయన్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. 2018 నుంచి ఈ ఒక ప్యానెల్ ఏదైతే మనం ఫామ్ చేసుకున్నామో దాని తాలూకా అంటే వీఆర్ నాట్ డినైయింగ్ దట్ మన దగ్గర కేసెస్ లేవు అనే ఫ్యాక్ట్ మనం డినై చేయట్లేదు. అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి ఇష్యూస్, అదర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెక్షువల్ హారాస్మెంట్ ఇక్కడ కూడా జరుగుతుంది. లెట్స్ అగ్రీ టు దాట్. కానీ అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి స్ట్రిక్ట్ మెకానిజమ్స్ టు అడ్రస్ రెట్రిసల్ మెకానిజమ్స్ మన ఇండస్ట్రీలో సరిపోయినన్ని తగినన్ని, ఐఎమ్ మేకింగ్ ఇట్ ష్యూర్, సరిపోయినన్ని తగినన్ని మాకు సూట్ అయ్యేటువంటివి, ఇక్కడ వర్కౌట్ అవ్వగలిగేటువంటి మెకానిజమ్స్ మనం తయారు చేసుకోవడానికి సరైన గైడ్లైన్స్ లేవు. There should be a lot more work to be done in that manner where we are waiting. There are stakeholders within, there is an entire discussion which has started after Srireddy's issue. Momentum అప్పుడప్పుడు గెయిన్ చేస్తుంది. మనకి ఇవి తెలుసు, దిస్ ఆర్ నీడ్ బేస్డ్గా వెళ్తాము, ఇష్యూ బేస్డ్గా వెళ్తున్నాము, అది మన ప్రయారిటీ అనుకోకుండా మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. ఈ ఘటనపై స్పందించిన యాంకర్ అనసూయ, ఎంతకాలం ఆ అమ్మాయి అనుభవించిన బాధకు నేను నిజంగా చింతిస్తున్నానని అన్నారు. మహిళలు, అమ్మాయిలు తమకు ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితులు చెప్పేందుకు చాలా టైం తీసుకోవడం బాధగా ఉంది. ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు తక్షణమే చెప్పాలి. ఇలా చేస్తే సానుభూతి పొందడం కన్నా సమగ్రతను ప్రశ్నించేలా చేస్తుంది. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒక్కటే, అసౌకర్యంగా, అఘోరంగా అనిపించినప్పుడు దాన్ని దాచిపెట్టకుండా బయటికి చెప్పండి. దీనివల్ల మీ తర్వాత వచ్చే తరాలకు కూడా సాయం చేసిన వాళ్ళు అవుతారు. నేను బాధిత యువతతో కలిసి కొద్ది రోజులు పనిచేశాను. అమ్మాయిని పుష్ప సెట్స్లో చూశాను, కానీ ఆ అమ్మాయి ఎదుర్కొంటున్న ఇబ్బందులు బయటకు తెలియకుండా దాచిపెట్టిందని, మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి అని చెప్పుకొచ్చారు. ఇక ఈ ఘటనకు పొలిటికల్ రంగు కూడా పులుముకునేలా ఉంది. జానీ మాస్టర్ కేసుపై స్పందించిన బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు శిల్పారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ముమ్మాటికి లవ్ జిహాద్ కేసు అని మండిపడ్డారు. హిందూ అమ్మాయిలను ముస్లింలు ట్రాప్ చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారన్న శిల్పారెడ్డి, మహిళా కొరియోగ్రాఫర్ మైనర్గా ఉన్నప్పటి నుంచే ఆమెపై షేక్ జానీ పాషా వేధింపులకు పాల్పడ్డం దారుణమని ఫైర్ అయ్యారు.
జానీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం బీజేపీ మహిళా మోర్చా ఖండిస్తుందని, బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. ఇక ఈ వ్యవహారం మహిళా కమిషన్ వరకు చేరింది. బుద్ధభవన్లోని తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదను కలిసిన మహిళా సంఘం సభ్యులు జానీ మాస్టర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రముఖమైన కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా, జానీ మాస్టర్ అని పిలువబడే ఒక కొరియోగ్రాఫర్ సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పోలీస్ యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దానిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేసినప్పటికీ గత 5 సంవత్సరాల నుంచి, అంటే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు, సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు, అలాగే మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు అని క్లియర్ కట్గా మెన్షన్ చేసినప్పటికీ ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం, అతను నెల్లూరులో ఉన్నాడు అని తెలిసి కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఇది క్లియర్ కట్ గా లవ్ జిహాద్ కేసు. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ మతం మార్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టే ఇదొక ప్రక్రియని రోజు రోజుకి ఎక్కువైతున్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అలాగే అత్యాచారం కూడా చేశాడంటూ ఆయన దగ్గర పనిచేస్తున్న ఓ లేడీ కొరియోగ్రాఫర్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్ వ్యవహారం బట్టబయలైంది. తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేసింది. తన మాట వినకపోతే ఎక్కడా అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించాడని, మాట వినకపోతే కొట్టాడని ఆరోపించింది. డాన్సర్ ఫిర్యాదుతో జానీపై సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు 506, గాయపరచడం 223, క్లాస్ 2 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విచారణ వేగవంతం చేస్తున్న పోలీసులు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.